Hello aspirants, welcome to RAO'S Competitive Academy. Today's lecture, the Hindu editorial analysis. Before going to start the lecture, a small announcement. APPSC Group 1 Prelims cum Mains batch, both English as well as Telugu, rendu bhashalo kuda bodhincham jarugutundi. Online live interactive classes, ఇది September 14th నుంచి బ్యాచ్ అయితే ప్రారంభించడం జరుగుతుంది లైఫ్ టైం వ్యాలిడిటీతో. ఇంకా ఎటువంటి క్వెరీస్ ఉన్నా దిగువ ఇవ్వబడిన నెంబర్ని సంప్రదించగలరు. In addition to that, APPSC Group 2 Prelims new batch, ఆన్లైన్ లైవ్ ఇంటరాక్టివ్ క్లాసెస్. ఏదైనా క్లాస్ మిస్ అయినా రీగెయిన్ చేసుకోవడానికి మళ్ళీ ఆ వీడియోస్ మీకు యాప్లో అందుబాటులో ఉంటాయి. ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ న్యూ బ్యాచ్ సెప్టెంబర్ 14th నుంచి ఈ బ్యాచ్ కూడా ప్రారంభించడం జరుగుతుంది. ద బ్యూటీ ఆఫ్ దిస్ పర్టికులర్ కోర్స్ ఏంటంటే టెస్ట్ సిరీస్ ఫుల్ ప్యాక్ ఉచితంగా అందించడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఇది కూడా ఐ టోల్డ్ యూ ఫ్రెండ్స్, సెప్టెంబర్ 14th నుంచే ప్రారంభించడం జరుగుతుంది. అండ్ ఏపీపీఎస్సీ స్పెషల్ కోర్సెస్ కూడా రీసెంట్గా కంప్లీట్ చేయబడినటువంటి కోర్సెస్ కూడా మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. ప్రిలిమ్స్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ గ్రూప్ 2కి సంబంధించి అండ్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ లెవెల్ కోర్సెస్ ఉన్నాయి. ఐ టోల్డ్ యూ ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ సెప్టెంబర్ 14th నుంచి బ్యాచ్ అయితే ప్రారంభించడం జరుగుతుంది. సో డిఫరెంట్ వ్యాలిడిటీ 1 year లైఫ్ టైం, ఈ విధంగా డిఫరెంట్ వ్యాలిడిటీతో ఈ కోర్సెస్ కూడా మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. అండ్ ఏపీఎస్సీ గ్రూప్ 2 ఇండివిజువల్ కోర్సెస్ జియోగ్రఫీ, ఇండియన్ సొసైటీ, ఇండియన్ హిస్టరీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ అండ్ గ్రూప్ 2 ఏపీ హిస్టరీ, ఇండియా ఏపీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ టెస్ట్ సిరీస్ కూడా మీకు అందరూ అఫోర్డబుల్ చేసే విధంగానే ఈ కోర్సెస్ మీకు అందుబాటులో ఉన్నాయి. ఎవ్రీ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో రావుస్ కాంపిటేటివ్ అకాడమీ యాప్ యొక్క లింక్ పిన్ చేయడం జరిగింది. సో క్లిక్ ఆన్ దట్ లింక్, ఇన్స్టాల్ రావుస్ కాంపిటేటివ్ అకాడమీ యాప్. ఇన్ అదర్ వర్డ్స్, ప్లే స్టోర్ నుంచి కూడా రావుస్ కాంపిటేటివ్ అకాడమీ యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ యాప్లో డైలీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ అండ్ మంత్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్, వీక్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. అందరికీ ఫ్రీ యాక్సెసిబిలిటీ కాబట్టి అందరూ కూడా యాప్ని డౌన్లోడ్ చేసుకుని రెగ్యులర్గా అప్డేట్ చేసుకుంటూ ఉండండి. సో ఫ్రెండ్స్, మరి స్ట్రైట్ ఐమ్ గోయింగ్ టు స్టార్ట్ ది అనాలిసిస్. స్టాక్ టేకింగ్ కలామిటీ, ఈరోజు హిందూలో వచ్చినటువంటి ఆర్టికల్ అన్నమాట. ద వరల్డ్ నీడ్స్ జెన్యూన్ బ్రేక్ త్రూ ఇన్ క్లైమేట్ టాక్స్. ఈ ఆర్టికల్ విషయానికి వస్తే యూపీఎస్సి మెయిన్స్ పేపర్ 3 జనరల్ స్టడీస్ 2లో ఇది హెల్ప్ అవుతుంది. అండ్ ప్రిలిమ్స్ లెవెల్లో చూస్తే ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంటల్ కన్వెన్షన్స్, ప్రోటోకాల్ సంబంధించి ప్రిలిమ్స్ లెవెల్లో క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, మరి ఈ ఆర్టికల్ అసలు ఏం తెలియజేస్తుంది బ్రీఫ్గా మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను. సో క్లైమేట్ చేంజ్ టాక్స్, దిస్ ఆర్టికల్ ఈజ్ రిలేటెడ్ టు క్రొనాలజీ, అంటే ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఏ విధంగా పర్టికులర్ ఆర్టికల్ మనం నేర్చుకోవాలి, ఇందులో ఏ అంశాలను ప్రధానంగా ప్రస్తావన చేశారు. క్రొనలాజికల్ సీక్వెన్స్ మేనర్లో చూస్తే G20 సమ్మిట్, ఈ G20 సమ్మిట్లో డిస్కషన్ ఆన్ క్లీన్ ఎనర్జీ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి ప్రధానంగా ప్రస్తావన చేయడం జరిగింది. అండ్ యునైటెడ్ నేషన్ గ్లోబల్ స్టాక్ టేక్ రిపోర్ట్ గురించి ప్రధానంగా ప్రస్తావన చేయడం జరిగింది. వాటి యొక్క హైలైట్స్ ఏంటి, వే ఫార్వర్డ్ అండ్ మోడల్ క్వశ్చన్స్. దిస్ ఇస్ ద క్రొనాలజీ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అనమాట. ఓకే, మరి ఈ ఆర్టికల్ గురించి తెలుసుకునే ముందు ప్యారిస్ అగ్రిమెంట్ గురించి తెలిసి ఉండాలి. బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మీకు ఇస్తున్నది నేను బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్. ప్యారిస్ అగ్రిమెంట్ అసలు ఏంటి? ద ప్యారిస్ అగ్రిమెంట్ ఈజ్ ఏ లీగల్లీ బైండింగ్ ఇంటర్నేషనల్ ట్రీటీ ఆన్ క్లైమేట్ చేంజ్ అనమాట. ఇట్స్ లీగల్లీ బైండింగ్ అండి ఆన్ నేషన్స్. ఏవైతే సభ్య దేశాలు ఉన్నాయో ఆ సభ్య దేశాలు వీటిని తప్పనిసరిగా అనుసరించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. అకార్డింగ్ టు ది లా, లీగల్లీ బైండింగ్ అనమాట. ఇట్ వాస్ అడాప్టెడ్ బై 196 parties at COP, Conference of Parties 21 in Paris on 12th December 2015 అనమాట. So this was adopted on 12th December 2015. It entered into force. ఇది ఆచరణలోకి ఎప్పుడు వచ్చిందంటే ఇన్ ది మంత్ ఆఫ్ నవంబర్ 2016 నుంచి ఇది అమల్లోకి వచ్చిందనమాట, ఈ ప్యారిస్ అగ్రిమెంట్ అంటే. మరి వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ దిస్ ప్యారిస్ అగ్రిమెంట్? ఈ ప్యారిస్ అగ్రిమెంట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే టు లిమిట్ ద గ్లోబల్ వార్మింగ్ టు వెల్ బిలో 2 degrees సెంటిగ్రేడ్. ఇక్కడ గ్లోబల్ టెంపరేచర్స్ అనమాట లెస్ దాన్ 2 degrees సెంటిగ్రేడ్ ఉండాలండి. అండ్ ప్రిఫరబిలీ టు లెస్ దాన్ 1.5 degrees సెంటిగ్రేడ్ ఉంటే ఇంకా మంచిదన్నమాట. టు లిమిట్ గ్లోబల్ వార్మింగ్ టు వెల్ బిలో 2 degrees సెంటిగ్రేడ్, ప్రిఫరబిలీ టు లెస్ దాన్ 1.5 degrees సెంటిగ్రేడ్ కంపేర్ టు ది ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్. దిస్ ఇస్ ద మెయిన్ గోల్ ఆఫ్ ప్యారిస్ అగ్రిమెంట్. అయితే ఈ ప్యారిస్ అగ్రిమెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో మరి ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చామా? ఈ యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ స్టాక్ టేక్ రిపోర్ట్ ఏ విధంగా ప్రస్తావన చేస్తూ వచ్చింది? సో ఈ రకంగా మనం ఏవైతే గోల్స్ పెట్టుకున్నామో అవి ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చామా లేదా ఎంతవరకు వచ్చాము?
అసలు ఎక్కడున్నాము ఇంప్లిమెంటేషన్లో, ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఈ గ్లోబల్ స్టాక్ టేక్ రిపోర్ట్ అనమాట ప్రధానంగా ప్రస్తావన చేస్తూ వచ్చిందన్నమాట. ఓకేనా. మరి ఆర్టికల్లోకి వెళ్తే ఇప్పుడు ఈరోజు హిందూ ఎడిటోరియల్ ఇచ్చినటువంటి ఆర్టికల్ గురించి ఇప్పుడు ప్రధానంగా ప్రస్తావన చేయడం జరుగుతుంది. స్టాక్ టేకింగ్ కలామిటీ. చూడండి, ఇక్కడ G20 సదస్సులో నిన్న జరిగినటువంటి G20 సదస్సులో డిస్కషన్ ఆన్ క్లీన్ ఎనర్జీ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి ప్రధానంగా ప్రస్తావన చేయడం జరిగింది. అసలు క్లీన్ ఎనర్జీ అంటే అర్థం ఏంటంటే ఎకో ఫ్రెండ్లీ. ఇక్కడ డెవలప్మెంట్ ఉండాలి, బట్ ఇట్స్ నాట్ అట్ ది కాస్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనమాట. సో కాబట్టి ఇక్కడ చూడండి, క్లీన్ ఎనర్జీ అంటే విండ్ ఎనర్జీ, పవన శక్తి కావచ్చు, సోలార్ ఎనర్జీ, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, అండ్ విండ్, సోలార్, జియోథర్మల్, భూతాపశక్తి. సో వీటి వైపు మనం మూవ్ కావాల్సినటువంటి ఆవశ్యకత ఉందన్నమాట. అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిర అభివృద్ధి. సో దీని గురించి ప్రధానంగా G20 సదస్సులో ప్రస్తావన చేయడం జరిగిందన్నమాట. అయితే ఈ G20 సదస్సుకు ముందనమాట యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ స్టాక్ టేక్ రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది. ఈ యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ స్టాక్ టేక్ రిపోర్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, అసలు ఆబ్జెక్టివిటీ ఏంటనంటే ఇట్ వుడ్ అడ్రసెస్ ది ఛాలెంజెస్ అండి, ఛాలెంజెస్ ఫేస్డ్ బై ద కంట్రీస్ విత్ రిగార్డ్ టు ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్యారిస్ అగ్రిమెంట్. ప్యారిస్ అగ్రిమెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సాధించే క్రమంలో సో దేశాలు ఎదుర్కొంటున్నటువంటి ఛాలెంజెస్, సవాళ్ళు ఏంటి, అందులో ఉన్నటువంటి ఎర్రర్స్ని అంటే ఆచరణలో ఉన్నటువంటి లోపాలను కూడా ఎత్తి చూపుతుందన్నమాట. క్లియర్. ఇట్ వుడ్ అడ్రసెస్ ది ఛాలెంజెస్ ఫేస్డ్ బై ద కంట్రీస్ యాజ్ వెల్ యాజ్ సో ఎర్రర్స్ ఇన్ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ అనమాట. అయితే ఇక్కడ చూడండి, ఈ గ్లోబల్ స్టాక్ టేక్ రిపోర్ట్ యొక్క హైలైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం బేస్ చేసుకుని 28th కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, సో దిస్ వుడ్ బి హెల్డ్ ఎట్ దుబాయ్ ఇన్ ది మంత్ ఆఫ్ నవంబర్ అనమాట. నవంబర్ మంత్లో చూడండి, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ క్లైమేట్ చేంజ్ టాక్స్ జరగనున్నాయి. సో దుబాయ్లో అప్కమింగ్ నవంబర్ మంత్లో సో క్లైమేట్ చేంజ్ టాక్స్ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ గ్లోబల్ స్టాక్ టేక్ రిపోర్ట్ ఏదైతే ఇస్తూ వచ్చిందో సో వీటిని ప్రధానంగా కన్సిడరేషన్ చేస్తే మనకి ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్లో ఒక సొల్యూషన్, సో ఇక్కడ చూడండి అంబిషియస్ సొల్యూషన్, ఇన్ అదర్ వర్డ్స్ అంబిషియస్ యాక్షన్ సపోర్ట్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ద అవర్ అనమాట. ఈ గ్లోబల్ స్టాక్ టేక్ రిపోర్ట్ని కన్సిడరేషన్ చేస్తూ ఈ గ్లోబల్ స్టాక్ టేక్ రిపోర్ట్ అనేది ఒక టెంప్లెట్గా మనకు ఉపయోగపడుతుందన్నమాట. అంటే నవంబర్లో ఎలానూ ఈ క్లైమేట్ చేంజ్ టాక్స్ జరగనున్నాయి. ఇప్పుడు ఏవైతే లోపాలు ఉన్నాయో వాటిని అడ్రస్ చేస్తూ ఒక సొల్యూషన్ సో తీసుకురావడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే 28th కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఇక్కడ అంబిషియస్ యాక్షన్ అండ్ సపోర్ట్ ఈజ్ రిక్వైర్డ్, అంటే ఇక్కడ సొల్యూషన్ ఈజ్ రిక్వైర్డ్. అంటే ఇక్కడ మనకి గ్లోబల్ స్టాక్ టేక్ రిపోర్ట్ అనేది ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎత్తి చూపుతూ వస్తుంది. ఐ టోల్డ్ యూ, ఛాలెంజెస్ కానీ ప్రాబ్లమ్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్లు అవన్నీ కూడా ఎత్తి చూపుతూ వచ్చింది. సో వాటిని ఇక్కడ మనం ఆల్రెడీ ప్రాబ్లమ్స్ తెలుసుకున్నాం, ఛాలెంజెస్ సవాళ్ళు ఏంటో తెలుసుకున్నాం, వాటికి సంబంధించి ఒక సొల్యూషన్ చూసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా. సో కాబట్టి అంబిషియస్ యాక్షన్ అండ్ సపోర్ట్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ద అవర్. ఇక్కడ చూడండి, ప్రధానంగా ఈ గ్లోబల్ స్టాక్ టేక్ రిపోర్ట్ అనమాట ఏదైతే మనం లెస్ దాన్ 2 degrees సెంటిగ్రేడ్ ఉండాలి. ఇప్పుడు ప్యారిస్ అగ్రిమెంట్ గోల్ ఏంటి, లెస్ దాన్ 2 degrees సెంటిగ్రేడ్ ఉండాలి అండ్ ప్రిఫరబిలీ టు లెస్ దాన్ 1.5 degrees సెంటిగ్రేడ్ ఉండాలి గ్లోబల్ టెంపరేచర్స్ అనమాట. మరి ఈ ప్యారిస్ అగ్రిమెంట్ గోల్స్ని సాధించే క్రమంలో చూస్తే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ GHG అని చెప్పేసి అంటాం. ఈ కర్బన ఉద్గారాలను ఇక్కడ తగ్గిస్తూ రావాలి. మరి ఈ కర్బన ఉద్గారాలను తగ్గించే క్రమంలో మనం అనుకున్నటువంటి గోల్స్ని రీచ్ అవుతూ వచ్చామనంటే ఇంకా రీచ్ కాలేదని చెప్పేసి చెప్పుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ 43% బై 2030 అనమాట. ఈ గ్లోబల్ స్టాక్ టేక్ రిపోర్ట్ అనమాట ఏమని ప్రస్తావన చేస్తూ వచ్చిందంటే ఈ కర్బన ఉద్గారాలని 2030 కల్లా 43% తగ్గిస్తూ రావాలి అండ్ 2035 కల్లా 60% తగ్గిస్తూ రావాలి అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేది 0 లెవెల్ బై 2050 అనమాట. సో ఈ విధంగా టార్గెట్స్ ఇవ్వడం జరిగింది గ్లోబల్ స్టాక్ టేక్ రిపోర్ట్ ప్రకారం. మరి గ్రీన్ హౌస్ గ్యాస్ అంటే అర్థం ఏంటంటే 6 గ్రీన్ హౌస్ గ్యాసెస్, నేమ్లీ వాట్ ఆర్ దోస్ గ్రీన్ హౌస్ గ్యాసెస్, కర్బన ఉద్గారాలు అంటే సో కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, CH4. మనకి చూడండి థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచి మనకి మీథేన్ అనమాట రిలీజ్ అవుతూ వస్తుంది. మీథేన్ కూడా గ్రీన్ హౌస్ గ్యాసే. అందుకని మనం ఏంటంటే ఇట్స్ బ్యాడ్ టు మూవ్ టు దిస్ విండ్, సోలార్, జియోథర్మల్ ఎనర్జీ వైపు మూవ్ అవ్వాలి ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ దీస్ ఫాజిల్ ఫ్యూయల్స్.
ఆయిల్, నేచురల్ గ్యాస్ వీటిని వాడే కంటే ఇట్స్ బ్యాట్ టు మూవ్ ఆన్ టు దిస్ ఎకో ఫ్రెండ్లీ అనమాట. ఓకేనా. నౌ సో నైట్రస్ ఆక్సైడ్, హైడ్రోఫ్లోరోకార్బన్స్, పెర్ఫ్లోరోకార్బన్స్ అండ్ సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ ఇవన్నీ కూడా గ్రీన్ హౌస్ గ్యాస్ అని చెప్పేసి అంటాం. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఆర్ నాట్ అని చెప్పేసి మనకి ప్రిలిమ్స్ లెవెల్లో కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి వీటి మీద మనకి క్లారిటీ ఉండాలి. ఓకే. నౌ చూడండి, ఇంకా ఈ గ్లోబల్ స్టాక్ టేక్ రిపోర్ట్కి హైలైట్స్ చూస్తే ద ఎమిషన్స్ గ్యాప్ కూడా ఐడెంటిఫై చేస్తూ వచ్చేది అనమాట. ద ఎమిషన్స్ గ్యాప్ అనమాట. ఓకేనా. ఎమిషన్స్ గ్యాప్ చూసినట్లయితే 20.3 బిలియన్ టన్స్ టు 23.9 బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. This is the emissions gap identified by the global stock take report. సో కాబట్టి ఈ ఎమిషన్స్ గ్యాప్ని మనం ఓవర్కమ్ చేయాలని అంటే ఇట్స్ బ్యాడ్ టు మూవ్ ఆన్ టు దీస్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్. ఐ టోల్డ్ యూ, పునరుత్పత్తి చేయగలిగేటటువంటి వనరుల వైపు మనం మూవ్ కావాల్సిన ఆవశ్యకత ఉంది. జస్ట్ నౌ ఐ టోల్డ్ యూ ఫ్రెండ్స్, విన్ జియోథర్మల్ అండ్ సోలార్ ఎనర్జీ వైపు మూవ్ కావాలన్నమాట. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ దీస్ ఫాజిల్ ఫ్యూయల్స్ వీ నీడ్ టు మూవ్ అవే ఫ్రమ్ దీస్ ఫాజిల్ ఫ్యూయల్స్. ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే ఇక్కడ చూడండి మనకి శిలాజీ ఇంధనాలని చెప్పేసి అంటాం. లైక్ నేచురల్ గ్యాస్ కావచ్చు, బొగ్గు కావచ్చు, కోల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫాజిల్ ఫ్యూయల్స్ అని చెప్పేసి అంటాం. బొగ్గు ద్వారా మనకి చూడండి ఏంటంటే మీథేన్ వాయువు రిలీజ్ అవుతుందన్నమాట. గ్రీన్ హౌస్ గ్యాస్ అని మీకు ఆల్రెడీ చెప్పాను. కాబట్టి ఈ శిలాజీ ఇంధనాల వాడకాన్ని తగ్గించుకోవాలి. మనం ఎటువైపు మూవ్ అవ్వాలి? రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ని మనం యూటిలైజ్ చేసుకోగలగాలన్నమాట. అప్పుడే ఈ గ్యాప్ను మనం ఓవర్కమ్ చేయగలుగుతాం, ఈ గ్యాప్ను మనం ఫీల్ చేయగలుగుతాం. అయితే ఇక్కడ చూడండి, G20 కంట్రీస్ అకౌంట్స్ ఫర్ 93% ఆఫ్ కోల్ పవర్ ప్లాంట్స్ అండి. సో ఫ్రెండ్స్, మరి G20 కంట్రీస్లో చూసుకున్నట్లయితే 93% ఆఫ్ కోల్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ G20 లీడర్స్ డిక్లరేషన్ రీసెంట్లీ హెల్డ్, ఎస్టర్డే ఇట్ వాజ్ హెల్డ్. G20 లీడర్స్ డిక్లరేషన్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, విత్ రిగార్డ్ టు దిస్ క్లైమేట్ చేంజ్ టాక్స్, $5.8 to $5.9 trillion రిక్వైర్డ్ అనమాట బై 2030 ఫర్ డెవలపింగ్ కంట్రీస్ అనమాట. సో డెవలపింగ్ కంట్రీస్కి ఇక్కడ ఎంత అమౌంట్ రిక్వైర్మెంట్ ఉందంటండి? $5.8 to $5.9 trillion by 2030 is required with regard to the reduction of carbon dioxide emissions, greenhouse gas emissions. ఇంకా గమనించినట్లయితే $4 trillion per year for clean energy technologies by 2030 is required అనమాట. $4 trillion per year అనమాట రిక్వైర్మెంట్ ఉంది ఫర్ క్లీన్ ఎనర్జీ. అంటే చూడండి, రీఛార్జబుల్ బ్యాటరీస్ కావచ్చు, ఓకేనా. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఫాజిల్ ఫ్యూయల్స్, ఎకో ఫ్రెండ్లీ ఇక్కడ వెహికల్స్ని కూడా మనం తయారు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నమాట. ఓకే. సో దీస్ వాట్ ఫ్రెండ్స్, ఈ ఆర్టికల్ ఈ విధంగా బ్రీఫ్గా దీని గురించి మాట్లాడుతున్నాం. సో దీస్ వాట్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నామో ఇక్కడ చూడండి, స్టాక్ టేకింగ్ కలామిటీ గురించి ఆస్పెక్ట్స్ అన్ని కూడా మనం క్రొనలాజికల్ మేనర్లో నేర్చుకుంటూ వచ్చామండి. క్లైమేట్ చేంజ్ టాక్స్ విషయంలో క్రొనాలజీ, G20 సదస్సులో క్లీన్ ఎనర్జీ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి ఏ విధంగా ప్రస్తావన చేస్తూ వచ్చారు. యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ స్టాక్ టేక్ రిపోర్ట్ గురించి వాటి యొక్క హైలైట్స్ ఏంటి అండ్ వే ఫార్వర్డ్ కూడా మనం మాట్లాడుతూ వచ్చాము. అండ్ మోడల్ క్వశ్చన్స్ గురించి కూడా ఇప్పుడు డిస్కషన్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, వే ఫార్వర్డ్ ఏంటంటే ఈ గ్లోబల్ స్టాక్ టేక్ రిపోర్ట్ యొక్క హైలైట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కన్సిడరేషన్ చేసుకుంటూ మనం ఏంటంటే అప్కమింగ్ 28th కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్లో ఒక సొల్యూషన్ మనం చూసుకోవచ్చు అన్నమాట. ప్రాపర్ తీర్మానాన్ని మనం ఇక్కడ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా. నౌ సో ఫ్రెండ్స్, మరి క్వశ్చన్ ఆఫ్ ద డే, ఈ పర్టికులర్ ఆర్టికల్కి సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ రావచ్చు ప్రిలిమ్స్ లెవెల్లో చూస్తే, మెయిన్స్ లెవెల్లో కూడా మీకు ఎట్లాంటి క్వశ్చన్స్ రావచ్చు అనేది అప్కమింగ్ సెషన్స్లో మీకు డిస్కస్ చేస్తూ వస్తామండి. నౌ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఈ క్రింది వాక్యాలను పరిగణించండి. ద ప్యారిస్ అగ్రిమెంట్ ఈజ్ నాట్ ఏ లీగల్లీ బైండింగ్ ఇంటర్నేషనల్ ట్రీటీ ఆన్ క్లైమేట్ చేంజ్ అన్నారండి. సో ఫ్రెండ్స్, ప్యారిస్ అగ్రిమెంట్ అనేది ఇట్స్ ఏ లీగల్లీ బైండింగ్ అండి, ఇట్స్ నాట్ ఏ లీగల్లీ బైండింగ్ అన్నారు కాబట్టి దిస్ ఇస్ రాంగ్ స్టేట్మెంట్. ద గ్లోబల్ స్టాక్ టేక్ రిపోర్ట్ అడ్రస్ ఛాలెంజెస్ అండ్ ఎర్రర్స్ ఇన్ ఇంప్లిమెంటింగ్ ప్యారిస్ అగ్రిమెంట్ అనమాట. ఈ గ్లోబల్ స్టాక్ టేక్ రిపోర్ట్, యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ స్టాక్ టేక్ రిపోర్ట్ అనేది, సో దీనికి ప్రధాన ఆబ్జెక్టివిటీ అనేది మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇట్ వుడ్ అడ్రసెస్ ద ఛాలెంజెస్, ఓకేనా, ఎదుర్కొనేటటువంటి సవాళ్ళు అండ్ ఆచరణలో ఉన్నటువంటి లోపాలని ఎత్తి చూపుతుందని చెప్పేసి మనం చెప్పుకున్నాం. దిస్ రైట్ స్టేట్మెంట్ అన్నమాట. అండ్ టు లిమిట్ ద గ్లోబల్ వార్మింగ్ to well below 2 degrees centigrade, preferably to less than 1.5 degrees centigrade compared to the pre-industrial levels in accordance with the goals of Paris Agreement. So friends, you all knew very well, Paris Agreement goal ఏంటంటే less than 2 degrees centigrade ఉండాలి.
సో గ్లోబల్ టెంపరేచర్స్ అండ్ ప్రిఫరబిలిటీ లెస్ దాన్ 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటే ఇంకా మంచిది. సో దీస్ ఆల్సో రైట్ స్టేట్మెంట్. సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్స్ గివెన్ బిలో అంటే ఓన్లీ 2 and 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో బీ ఈజ్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇట్లాంటి క్వశ్చన్స్ మనం సో న్యూస్లో ఉన్నటువంటి అంశాలపై మనం ఎప్పటికప్పుడు సో గెస్ట్ చేసుకుంటూ ఉండాలి. అప్కమింగ్ ఎగ్జామ్లో ఇట్లాంటి క్వశ్చన్స్ మనకి రావచ్చు. రీసెంట్ ఆస్పెక్ట్స్ క్లియర్గా మనం అప్డేట్ చేసుకోగలగాలి. ఓకే ఫ్రెండ్స్, జస్ట్ వన్స్ అగైన్ గో బ్యాక్ టు అవర్ డిస్కషన్ ఫ్రెండ్స్. ఇక్కడ క్రొనాలజీ చూస్తే ఈరోజు మనం ఈ ఆర్టికల్కి సంబంధించిన అంశాలు వన్స్ అగైన్ రిపీట్. G20 సదస్సులో క్లీన్ ఎనర్జీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి అంశాలు ప్రధానంగా ప్రస్తావన చేస్తూ వచ్చారు. యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ స్టాక్ టేక్ రిపోర్ట్, highlights, way forward and model questions. Okay na? So these what friends brief information about this particular article. Okay, so friends మరి మా డిస్కషన్ కానీ నచ్చింది ఒక చిన్న లైక్ అండ్ షేర్ ది సెషన్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ సిఏ రావుస్ కాంపిటేటివ్ అకాడమీ. ఎవ్రీ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో రావుస్ కాంపిటేటివ్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా పిన్ చేయడం జరిగింది. సో క్లిక్ ఆన్ దిస్ టెలిగ్రామ్ ఛానల్ అండ్ జాయిన్ ఇన్ దిస్ టెలిగ్రామ్ ఛానల్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ లేటెస్ట్ అప్డేట్స్ ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని ఆర్టికల్స్ కూడా మీకు అప్కమింగ్ సెషన్స్లో డీల్ చేయడం జరుగుతుంది. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.